నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పటికే పోలీసుల అదుపులో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్జీ ఉన్నారు. అలాగే ఆజాద్ నారాయణ కూడా లొంగిపోనున్నట్టుగా తెలుస్తోంది. దీనితో మావోయిస్టు పార్టీ శకం భారత్లో ముగిసినట్టేనా? ఏదైతే ఆపరేషన్ కగర్ అని పెట్టుకున్నామో, ఆపరేషన్ కగర్ గడువు తేదీకి ముందే మావోయిస్టుల అంతం, మావోయిస్టు పార్టీ పతనం భారతదేశంలో డిసెంబర్ 31కే ముగియనుందా అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ. అది కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మావోయిస్టు పార్టీకి ఇటీవల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని 4 కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్టు అనుమానాలు అయితే వస్తున్నాయి. లొంగుబాటు ప్రణాళికలో భాగంగా ఏఓబి నుంచి హిడ్మా రావాల్సి ఉండగా ముందుగానే తిప్పరి తిరుపతి విజయవాడకు వచ్చినట్లు సమాచారం. ఇక హిడ్మా అయితే చనిపోయిండు. ఒకవేళ లొంగుబాటు ప్రయత్నాలు సఫలం కాకపోతే ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లేందుకు కూడా ప్రణాళికలు రచించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో దేవ్జీ పట్టుబడి ఉంటాడని అంటున్నారు. మరోవంక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన తెలంగాణ పోలీసులు సంప్రదించినట్టుగా కూడా సమాచారం ఉంది. నేడు రేపు ఆయనతో పాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, వారితో వచ్చిన క్యాడర్ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక సభ్యుడిగా భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారాం జిల్లాల డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఆజాద్ కీలకంగా ఉన్నారు. వీరితో పాటు 20 మంది వరకు డివిజనల్ ఏరియా కమిటీల సభ్యులు లొంగిపోయేందుకు కార్యాచరణ పూర్తవుతున్నట్టు సమాచారం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెనికి చెందిన ఆజాద్ 1995లోనే అజ్ఞాతంలోకి వెళ్ళిండు. రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ మృతి తర్వాత ఆ హోదా కోసం ఆజాద్ మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చౌకరావు అలియాస్ దామోదర్ మధ్య పోటీ వచ్చింది. దీంతో అప్పట్లో చంద్రన్న నేతృత్వంలోని తెలంగాణ కమిటీని కొనసాగించారు. ఇటీవల దామోదర్ని రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమించారు. అయితే మారిన పరిస్థితుల కారణంగా ఆజాద్ లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అతనితో పాటు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎఫ్సిఐ ప్రాంతానికి చెందిన రమేష్ తెలంగాణ రాష్ట్ర కమిటీ టెక్నికల్ టీం ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఈయన ఏపీ పోలీసులు పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో మొత్తం 50 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఇక హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా చోట్ల మెరుపు దాడులు జరిగినాయి. చాలా మందిని పట్టుకున్నారు. కాకినాడలో, విజయవాడలో ఆక్టోపస్, గ్రైహౌండ్స్, సోదారణ పోలీసులు వీళ్ళంతా కూడా చుట్టుముడుతున్నారు. ఎక్కడ పెడితే అక్కడ మావోయిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. ఊహించిన విధంగా అందులో ఎక్కువ మహిళలే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా దీనికి సంబంధించి వివరాలు చెప్తున్నారు. ఇప్పుడు దొరికిన వాళ్ళలో ఎక్కువ మంది కీలక నేతలే ఉన్నట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ కూడా చెప్పిండ్రు. వీరంతా పెద్ద నేతలకు రక్షణగా ఉండే ఆర్మీ టీం సభ్యులను కూడా అధికారులు అంటున్నారు. దేవ్జీకి రక్షణగా ఉండేవారు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేర్లు అయితే బయటికి రానియట్లేదు. ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వీళ్ళని తరలించారు. ఏలూరులో 12 మంది మావోయిస్టులను పట్టుకున్నారు. తిరుపతిలో కొందరిని అరెస్ట్ చేశారు. వాళ్ళను కూడా నిన్నో ఇవాళ మీడియా ముందుకు తీసుకొస్తా అన్నారు. మరో వంక ఆపరేషన్ కగర్తో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అగ్రనేతలు మృతి చెందుతున్నారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు అక్కడ బతకలేక ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నారు. ఇక్కడ కూడా గట్టి నిఘాతో పోలీసులు పట్టేసుకుంటున్నారు. అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలో ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు ఆపరేషన్ చేపడుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున. మీకు తెలుసో లేదో, విజయవాడలో 28 మందిని, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని, ఇక మిగిలిన రాష్ట్రాల్లో అక్కడక్కడ కలుపుకొని మొత్తం 50 మందికి పైగా అరెస్ట్ చేసిండ్రు. ఇక మావోయిస్టుల డంపుల కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. హిడ్మా చనిపోయిన తర్వాత ఆయన డైరీ దొరికింది. దాని ద్వారా జల్లెడబడుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల దేవ్జీ స్వస్థలం తిప్పరి తిరుపతి దాదాపు 43 ఏళ్ల అజ్ఞాతంలో ఉన్నాడు. పీపుల్స్ వార్ పార్టీ తన ప్రస్థానాన్ని కొనసాగించిన క్రమంలో మల్లోజుల కోటేశ్వరరావు, నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, పులి అంజన్న, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, నంబాల కేశవరావు, మాధవ్ తిప్పరి తిరుపతి కీలక పాత్ర పోషించారు. పీపుల్స్ వార్లో దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి తిరుపతి పార్టీలో అచంచలుగా ఎదిగిండు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 74 మంది జవాన్ల మృతికి కారణమైండు. అప్పట్లో ఈ విషయంలో తిప్పరి తిరుపతి కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు. ఇలాంటి ఎవరైతే ప్రధాన మావోయిస్టు సభ్యులు ఉన్నారో వాళ్ళు లొంగిపోవడం, కొందరు చచ్చిపోవడం, ఇక్కడ ఆపరేషన్ కగర్ నేపథ్యంలో జల్లెడబడడం, ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికే లొంగిపోయిన వాళ్ళు బతకాలని ఉంటే వచ్చేయండి, జనజీవన శ్రవంతిలో కలిసిపోండి అని చెప్పడం ఖచ్చితంగా మావోయిస్ట్ శకం అంతమైనట్టే కనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.